హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మనకి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఈ అమౌంట్ అనేది అసలు వేస్తారా లేదా, సో ఒకవేళ వేస్తే ఎవరికి వేస్తారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి జగనన్న వసతి దీవెన అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి ఇంతకుముందు మార్చి 11వ తేదీన అని మనకి అమౌంట్ రిలీజ్ చేయడానికి డేట్ అయితే ఇచ్చారు. కానీ దాన్ని మళ్ళీ చేంజ్ చేయడం అయితే జరిగింది. మరి ఎప్పటికి చేంజ్ చేశారు అంటే మార్చి 19వ తేదీకి అయితే చేంజ్ చేశారు. మార్చి 19వ తేదీన నెల్లూరు జిల్లాలో అయితే మనకి అమౌంట్ రిలీజ్ చేయనున్నట్లయితే సచివాలయంకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మరి మనకి ఒకవేళ అమౌంట్ వేస్తే ఎవరికి పడుతుంది అంటే మనకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే కాదు. మనకి ఒకవేళ అమౌంట్ వేస్తే ఇది మనకి ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు. అంటే లాస్ట్ ఇయర్ స్టడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి అమౌంట్ పడదు. ప్రజెంట్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి అందరికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ అందరికీ కూడా అయితే అమౌంట్ పడుతుంది. అసలు వేస్తారా లేదా అనేది చిన్న డౌటు. ఎందుకంటే మనకి ఎలక్షన్ కోడ్ అనేది ఏమైనా మార్చి 12 లేదంటే మార్చి 19వ తేదీలోపు అయితే ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేస్తే మళ్ళీ మనకి అమౌంట్ అయితే మార్చి 19వ తేదీన రిలీజ్ చేయకపోవచ్చు. కానీ మనకి గవర్నమెంట్ అయితే ఈ డేట్ ఇచ్చారు. మరి మళ్ళీ దీన్ని ముందుకు చేంజ్ చేస్తారా లేదంటే మార్చి 19వ తేదీన ఫిక్స్డ్గా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే సచివాలయంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు షేర్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.